రీసెంట్ గా ఉన్న సిఎస్కే అప్డేట్స్ అండ్ టీ20 వరల్డ్ కప్ లో సిఎస్కే పేరున డెవాల్ బ్రేవిస్ అండ్ సంజు శాంసన్ పర్ఫార్మెన్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. సిఎస్కే టీం అయితే ప్రాక్టీస్ క్యాంప్ ని స్టార్ట్ చేశారు. ఆల్రెడీ చాలా మంది ప్లేయర్స్ జాయిన్ అయ్యారు. రుతురాజ్ గైక్వాడ్, రామకృష్ణ ఘోష్, సర్ఫరాజ్ ఖాన్, ఉర్విల్ పటేల్ అండ్ 14 గోల్స్ పెట్టిన కార్తిక్ శర్మ అండ్ ప్రశాంత్ వీర్ కూడా జాయిన్ అయ్యారు. సిఎస్కే టీం అయితే వాళ్ళ జెర్సీని లాంచ్ చేశారు. జైలర్ లోని హుకుమ్ సాబ్ తో సినిమాటిక్ లెవెల్లోకి విడి చేశారు. ఇందులో ధోని ఎంట్రీ అయితే అదిరిపోయింది. ధోని కూడా ప్రాక్టీస్ క్యాంప్ లో జాయిన్ అయ్యాడు అండ్ ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ సూపర్ మ్యాచ్ లో జింబాబ్వేకి అండ్ సౌత్ ఆఫ్రికాకి మధ్య జరిగిన మ్యాచ్ లో జింబాబ్వే టీం 153 రన్స్ స్కోర్ చేసింది. జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రాజా 43 బాల్స్ లో 73 రన్స్ స్కోర్ చేశాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికాకి మంచి స్టార్ట్ రాలేదు. ఫస్ట్ ఓవర్ అండ్ థర్డ్ ఓవర్ లో 2 వికెట్స్ కోల్పోయింది. అంటే 14 రన్స్ కి 2 వికెట్స్ కోల్పోయింది. ఇలాంటి టైంలో బ్యాటింగ్ వచ్చిన డెవాల్ బ్రేవిస్ ఎక్సలెంట్ గా బ్యాటింగ్ చేశాడు. తను జస్ట్ 18 బాల్స్ లోనే 42 రన్స్ కొట్టేశాడు. ఇందులో 2 4లు అండ్ 4 6లు ఉన్నాయి. అండ్ తన స్ట్రైక్ రేట్ 233 గా ఉంది. ఒక ఎండ్ లో వికెట్లు పడుతున్నా తను ఆడిన ఇన్నింగ్స్ వల్ల సౌత్ ఆఫ్రికా టీం ఈజీగా ఈ మ్యాచ్ లో గెలిచింది. మిగతా అందరి స్ట్రైక్ రేట్ కూడా 150 కన్నా తక్కువగా ఉంది. కానీ తన స్ట్రైక్ రేట్ మాత్రం అబౌట్ 200 ఉంది. ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సికిందర్ రాజాకి ఇచ్చారు. ఎందుకంటే తన బ్యాటింగ్ లో 73 రన్స్ కొట్టేశాడు అండ్ బౌలింగ్ లో 3 వికెట్స్ ఇచ్చాడు. అందుకే జింబాబ్వే టీం ఓడిపోయిన తనకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చారు. ఇండియాకి వెస్ట్ ఇండీస్ కి మధ్య జరిగిన సూపర్ మ్యాచ్ లో సంజు శాంసన్ తన కెరీర్ లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్ట్ ఇండీస్ టీం 20 ఓవర్స్ లో 195 రన్స్ కొట్టేసింది. రోషన్ చేసి 25 బాల్స్ లో 40 రన్స్ కొట్టేశాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన ఇండియా టీం కి మంచి స్టార్ట్ రాలేదు. అభిషేక్ అండ్ నిషాంత్ కూడా త్వరగా అవుట్ అయ్యారు. 41 బాల్స్ కి ఇండియా టీం 2 వికెట్స్ కోల్పోయింది. బట్ సంజు మాత్రం ఒక ఎండ్ లో నిలబడి బ్యాటింగ్ చేశాడు. లాస్ట్ బాల్ దాకా ఆడి మ్యాచ్ ని గెలిపించాడు. తను ఈ మ్యాచ్ లో 50 బాల్స్ లో 97 రన్స్ కొట్టేశాడు. ఇందులో 12 4లు అండ్ 4 6లు ఉన్నాయి. అండ్ తన స్ట్రైక్ రేట్ 194 గా ఉంది. తిలక్ వర్మ కూడా మంచి సపోర్ట్ ఇచ్చాడు. తన 15 బాల్స్ లో 27 రన్స్ కొట్టేశాడు. శివం దూబే లాస్ట్ 2 ఓవర్స్ లో 70 రన్స్ కొట్టాల్సి ఉండగా ఆ టైంలో హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యాడు. అదే ఓవర్ లో దూబే 2 4లు కొట్టాడు. దీంతో ఇండియా టీం ఈజీగా మ్యాచ్ గెలిచింది. అండ్ సంజు శాంసన్ కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అండ్ ఒక్క రోజులోనే డెవాల్ బ్రేవిస్, సంజు శాంసన్ అండ్ శివం దూబే ఈ ముగ్గురు సిఎస్కే ప్లేయర్స్ కూడా బాగా చేశారు. మరి మీకు ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చెప్పిన పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చెప్పిన పర్లేదు కానీ గంట కొట్టండి. చేయాలి మొత్తం అందరూ సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయమని నన్ను అడుగుతున్నాడు ఏంటో వీడియో. ప్రతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైకులు కొట్టే వాళ్ళ కనిపిస్తున్నారా నీకు సబ్స్క్రైబర్లు కావాలంటే నువ్వే ఇంకో అకౌంట్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకో. నీ ఛానల్ కోసం ఆ మాత్రం కష్టపడలేవా?